హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆది బ్లౌజ్ తోటి మనం బ్లౌజ్ కటింగ్ చేయడం అనేది ఈ వీడియోలో మనం చూద్దామండి. ఫస్ట్ మనం మీకు కొన్ని డౌట్స్ రావచ్చు. ఆది బ్లౌజ్తో అంటున్నారు, టేప్ యూజ్ చేయనంటున్నారు, మరి అన్నీ కరెక్ట్గా వస్తాయా మెజర్మెంట్స్ అన్నీ మీకు డౌట్ రావచ్చు. మనకి టేప్తో పెడుతుంటే భుజాలు జారిపోతాయి, అవి షోల్డర్స్ ముందు ఈప్ మీద అదే షోల్డర్ మీద ఆగవు, ముందుకు వచ్చేస్తూ ఉంటాయి, కొన్ని కొన్ని ఉంటాయి కదా. ఇలాంటి డౌట్స్ అన్నీ పెట్టుకొని మనం ఇక్కడే ఆగిపోతే ఎలా అండి? వీడియోలోకి వెళ్ళిపోతే అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి కదా. వీడియోలోకి వెళ్ళాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి చేరువవుతుందండి. లేటెస్ట్ స్టార్ట్ వీడియోలోకి మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనకి ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్ వేసుకొని కింద ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఆ లైన్ మనకి ఆ క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంటే ఆ లైన్ మీద మనం కట్ చేస్తాం కాబట్టి ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట. తర్వాత మనం రివర్స్ తీసేసుకొని మనం ఒక స్టార్టింగ్ ఖర్చుల దగ్గర స్టార్టింగ్ కుట్టు ఉంటుంది కదా, అక్కడికి మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్న తర్వాతకి మనకు 1 ఇంచ్ వెనక డాట్స్ వేయడానికి 1 ఇంచ్ అంటే ఒక ఏలుకు మనకి ఒక ఫస్ట్ లైన్కి ఒక లైన్కి గీసుకోండి. అలా మనం ఒక మెజర్మెంట్ అనమాట. 1 ఇంచ్ అంటే మనం ఇక టేప్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఒక ఫింగర్లోని ఫస్ట్ వేలు దగ్గరకు ఒకటి పెట్టుకోండి. తర్వాతకి 2 ఇంచులు అంటే 2 వేలు, ఒక వేల్లో 2 గీతలు ఉంటాయి కదా, రెండో గీత కాడికి పెట్టేసుకోండి, సరిపోతుంది. అలా పెట్టుకున్న తర్వాతకి మనం లెంత్ లూజ్ వచ్చేసిన తర్వాత లెంత్ తీసుకోవాలి కదా. లెంత్ అంటే షోల్డర్ మీద నుంచి మన వెనక డాట్కి ఫోల్డ్ చేసి ఎంత వస్తుందో అంత డ్రా చేసుకున్న తర్వాతకి ఒక గీత 1 ఇంచ్ అంటే ఒక గీత అని చెప్పాను కదా, దాంట్లో హాఫ్ గీసేసుకోండి, హాఫ్ ఇంచ్ వచ్చేస్తుంది. గీసేసిన తర్వాత మనం ఒక లైన్ అనేది బారుగా గీసేసుకోండి. మనకి ఇప్పుడు చంక డౌన్ తీసుకోవాలి. చంక డౌన్ తీసుకోవాలంటే మనం బ్లౌజ్లో ఏ పార్ట్ దగ్గర తీసుకోవాలి అంటే మనకి వెనక బ్యాక్ ఖర్చులు ఉంటుంది కదా, ఖర్చుల సైడ్కి మనం బ్యాక్ వైపు తిప్పుకొని మనం గీసుకోవాలి. ఎగ్జాక్ట్గా గీసుకున్న తర్వాత దానికి ఒక 1/2 ఇంచు అంటే 1/2 ఇంచు చెప్పాను కదా, 1/2 ఇంచులో కొంచెం హాఫ్ తీసుకుంటే మీకు వచ్చేస్తుంది. మీకు ఖర్చులకి తగ్గట్టుగా తీసుకోండి. మీరు ఇంత ఖర్చు పెట్టుకోవాలి అనుకుంటే అంత తగ్గట్టుగా తీసుకోండి. 1/2 ఇంచు కంటే తక్కువగా తీసుకోండి. ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం మనం బ్లౌజ్ని అయితే మనం ముందు ఒక లైన్ డ్రా చేసాం కదా, వేస్ట్ లైన్ కాకుండా ఇంకో లైన్ ఉంది కదా, ఆ లైన్ మీకు బ్లౌజ్ పెట్టేసుకొని మనం మంచిగా నీట్గా సర్దుకొని ఇటు ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్కి ఆ లైన్ మీదకి కరెక్ట్గా వచ్చేటట్టుగా బ్లౌజ్ లైన్ సర్చ్ చేసుకొని మనం ఇక్కడ ఈపు మీద అంటే బ్యాక్ పార్ట్ మీద ఒక చెయ్యి వేసేసి పైనకి లాగితే మనకి లెంత్ కరెక్ట్గా వస్తుంది, నెక్ కూడా కరెక్ట్గా వస్తుంది. అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. మళ్ళీ కింద కూడా ఒక లైన్ డ్రా చేసుకున్నారనుకోండి, చక్కగా మీకు లెంత్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు ఇది స్టార్ నెక్ కాబట్టి నేను స్టార్ నెక్కి కార్నర్ ఉంటుంది కదండి, పైనకి కార్నర్ ఒకటి ఉంటుంది కదా, ఆ కార్నర్ దగ్గర నేనైతే ఒక డాట్ పెట్టేసుకుంటున్నా. ఎందుకంటే మనకి ఎంత లెంత్ అనేది నెక్ తీసుకోవాలో తెలియాలి కాబట్టి ఆ కార్నర్ తిరిగే దగ్గర నేను ఒక డాట్ పెట్టేసుకొని ఆ డాట్కి పైన పెట్టుకున్న డాట్కి నేను కలిపేసుకొని నెక్ అయితే నేను తీసుకుంటున్నాను. ఆ నెక్ అనేది మీ ఇష్టం అండి. మీరు రౌండ్ తీసుకోవాలా, పలక తీసుకోవాలా, యాజ్ యువర్ విష్. మీరు ఏది తీసుకోవాలనుకుంటే మీ ఇష్టం అండి. అది నేనైతే రౌండే పెట్టేస్తున్నాను. ఇక్కడ నా కస్టమర్ రౌండ్ పెట్టమన్నారు కాబట్టి రౌండ్, మీరు ఏది పెట్టుకోవాలనుకుంటే అది మీ చాయిస్. అది కంప్లీట్ అయిపోయిన తర్వాతకి షోల్డర్ భుజం రావాలి కాబట్టి భుజం మీద పెట్టుకొని అటు ఇటు కొంచెం ఖర్చులకు వదిలేసుకోవాలి. నెక్కి దగ్గర కుట్లకి, చంక కుట్ల దగ్గరికి కుట్లకి కాబట్టి ఆ నెక్ పరుచుకున్న తర్వాత అటు ఇటు షోల్డర్ పరుచుకున్న అటు ఇటు మనం కొంచెం ఖర్చుకు వదిలేసుకోవాలి. ఇందాక ఆల్రెడీ నెక్ డౌన్ పెట్టుకున్నాం కదా, దానికి ఒక బాక్స్ షేప్ ఇచ్చేసి ఇటువైపు కూడా మన ఖర్చుల దగ్గర కూడా 2 పెట్టుకున్నాం కదా, దానికి ఒక బాక్స్ షేప్ ఇచ్చుకొని మిడిల్లో నుంచి మనం ఇక్కడ కింద కూడా 2 ఇంచులు పెట్టుకున్నాం కదా ఖర్చు, ఆ 2 ఇంచులకు 2 లైన్స్ డ్రా చేసుకొని మిడిల్లో నుంచి 1.5 ఇంచు అంటే మనకి ఒక ఫింగర్కి మళ్ళీ 2 ఫింగర్కి మిడిల్ వరకు గీసుకుంటే సరిపోతుంది. నేను ఇందాక చెప్పాను కదా ఫింగర్స్ గురించి, ఆ ఫింగర్స్ అలా గీసుకొని 1.5 ఇంచెస్ గీసుకొనేసి ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన నెక్ డ్రా చేసుకోమని చెప్పాను కదా ఇందాక, నేను రౌండ్ నెక్ అయితే డ్రా చేసేసాను. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనకి చంక డౌన్, మనం ఇప్పుడు టేప్ యూజ్ చేయట్లేదు, మెజర్మెంట్స్ ఏం పెట్టట్లేదు కాబట్టి చంక రౌండ్ సరిపోతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే మనం ఖర్చులకు వదిలేసుకొని చంక ఉంటుంది కదండి,
హ్యాండ్ రౌండ్ మొత్తం ఇట్లా కొలుచుకుంటూ రావాలి. మనకు కరెక్ట్గా సరిపోయిందనుకోండి ఓకే. కరెక్ట్గా లేకుండా ఎక్కువ తక్కువ వచ్చాయంటే ఏం చేయాలని మీకు డౌట్ వస్తుంది కదా. తక్కువ వచ్చిందనుకోండి కొంచెం ఆ గీతని పైకి జరపండి, అప్పుడు మీకు కరెక్ట్గా సరిపోతుంది. అంటే 1 లైన్ డ్రా చేసుకున్నాక 2 లైన్ కంటే తక్కువ వచ్చిందండి కొంచెం పైకి జరపండి, ఎక్కువ వస్తే కిందకి జరపండి. మళ్ళీ గీత సరిపోయాము కదా, మనకి లెంత్ ఏమైనా తేడా వస్తుందా, బ్యాక్ మనం లెంత్ పెట్టుకున్నాం కదా, డౌన్ పెట్టుకున్నాం కదా, బ్లౌజ్లో ఆ డౌన్ అంతే ఉంది కదా అంటే మనకి దాంతో ఏం సంబంధం లేదండి. ఎందుకంటే మనకి చంక రౌండ్ కరెక్ట్గా సరిపోవడమే ఇంపార్టెంట్. ఎందుకంటే చంక డౌన్ సరిపోలేదనుకోండి మనకి టైట్గా పట్టేసినట్టు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. మనం ఎంత మెజర్మెంట్ పెట్టుకుని ఎంత జాగ్రత్త తీసుకున్న బ్లౌజ్ కుదరకపోతే దాన్ని వేస్ట్ అయిపోతుంది, మనం చేసిన పని మొత్తం వేస్ట్ అయిపోతుంది. మనం ఎలా అయితే మార్క్ చేసుకుందాం యాజ్ ఇట్ ఈజ్గా అలా కట్ చేసుకుందాం. ఈ కటింగ్ అయిపోయే లోపల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది, చాలామందికి యూజ్ అవుతుందండి. ఇంట్లో ఉండి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మనం ఎంతో సింపుల్గా ఈజీగా చెప్తున్నాం కదా, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం హ్యాండ్ కటింగ్ చేసుకుందాం. హ్యాండ్ కటింగ్లో ఏంటంటే మన హ్యాండ్కి పెద్ద ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదండి. మన హ్యాండ్ని యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలా పరుచుకొని నీట్గా పెట్టేసుకోవాలన్నమాట. నీట్గా పెట్టేసుకున్న తర్వాత మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి దానికి మనం పైపింగ్ చేద్దామా లేదా హెమ్మింగ్ చేద్దామా అనేది. హెమ్మింగ్ చేసేటట్టుండి 1 ఇంచు, పైపింగ్ చేసేటట్టు 1/2 ఇంచు ఉంచుకొని మనం పెట్టేసుకుని యాజ్ ఇట్ ఈజ్గా చంక డౌన్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత, లెంత్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని మనం ఇట్లా కర్వ్ షేప్ తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను వీడియోలో ఎలా అయితే పరుచుకున్నానో ఆ హ్యాండ్ని ఎలా అయితే ఎక్కడ లాగానో ఎలా చేశానో అలా ఆ విధంగా చేస్తే మీకు కరెక్ట్గా వస్తుందండి. మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అలా ఖర్చులు కూడా పెట్టేసుకొని మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏదైతే మనం హ్యాండ్ కట్ చేసినప్పుడు ఒక రౌండ్ వస్తుంది కదా, ఆ రౌండ్ దగ్గర మన చంక రౌండ్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ రౌండ్ అనేది దాని మీద పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని 2 ఇంచెస్ మనం పెట్టేసుకున్నాం. ఎప్పుడు మనం క్రాస్ కటింగ్ అనేది క్రాస్గానే వేసుకోవాలండి. క్రాస్ వస్తుందా లేదా అనేది ముందు చెక్ చేసుకోవాలి. ఆ క్రాస్ రావాలి అంటే మన హ్యాండ్స్ కట్ చేసిన రౌండ్లో ఈ మన చంక ఉంటుంది కదా, ఆ చంక పెట్టేసుకున్నామంటే మనకు కరెక్ట్గా వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్గా మన బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అలానే మనం మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, అంతా మనం డ్రా చేసుకోకూడదు. ఫ్రంట్ పార్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ మనం తక్కువగానే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసుకున్న తర్వాత మన ఫ్రంట్ పార్ట్ మనం ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే మన షోల్డర్ మీద 1/2 ఇంచ్ వదులుకున్నాం కుట్లకి, ఆ కుట్లకి వదులుకున్న దాన్ని వదిలేసుకొని మనం ఈ ఉక్సులు పట్టి అనేది ఈ లైన్ మీదకి వచ్చే విధంగా మనం ఇక్కడ ఎడ్జ్కి లైన్ తీసుకున్నాం కదా, ఆ లైన్కి వచ్చే విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం 1/2 ఇంచు వదిలేసుకుని కుట్లకి మళ్ళీ మనం షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసిన కుట్ల కాడికి ఒక మార్క్ డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకి ఉక్సులు పట్టి రెడీ అయిపోతుంది. మనం ముందు డాట్ వేస్తాం కాబట్టి దానికి ఒక 1/2 ఇంచు, ఇంకొక 3/4 ఇంచు కుట్లకనే, అంటే 1/2 ఇంచు 3/4 కాదండి 1/2 ఇంచు 1/2 ఇంచ్ ఏమో డాట్స్ వేయడానికి, 1 ఇంచు డాట్స్ వేయడానికి 1 ఇంచు డాట్స్ వేయడానికి 3/4 ఇంచు అంటే 1/2 ఇంచు 80 3/4 అని వస్తుంది. 1/2 ఇంచు ఏమో కుట్లకు వదిలేసుకొని మనం అక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకుని అటు సైడ్ ఏమో ఇటు సైడ్ మనకి 1/2 ఇంచు పైకి ఉండాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫ్రంట్ డాట్కి కూడా కొలుచుకొని ఆ ఫ్రంట్ డాట్ కూడా మీరు మన బ్లౌజ్లో ఫ్రంట్ డాట్ని ఎలా పెట్టి కొలిచానో అలా మీరు చక్కగా కొలుచుకోండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ డౌన్ అంటే ఫ్రంట్ పార్ట్లో డౌన్ తీస్తాం కదా, చంక డౌన్ తీస్తాం కదా, 1/2 ఇంచ్ అనేది చంక డౌన్ తీసుకోవాలి. అది మర్చిపోకూడదు, ఖచ్చితంగా తీసుకోవాలి. నెక్ రౌండ్ కూడా చక్కగా గీసేసుకోండి. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ సరిపోతుందా అనేది చెక్ చేసుకోవాలి, అది మర్చిపోకూడదు. ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ సరిపోయి దాన్ని గట్టిగా లాగకుండా మామూలుగా పెట్టేసి చెక్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ మనం కుట్లు కుంచుకోవాలి. ఎక్కడి వరకు వస్తుందో మనం చూసుకొని అక్కడి వరకు మనం పెట్టుకొని 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. మనం ఇటు సైడ్ కూడా చూసుకోవాలి,
సైడ్లు సరిపోతున్నాయా లేవా అని చూసుకున్న తర్వాతగా మనం కటింగ్ చేసుకోవాలి. అన్నీ సరిపోతూనే కటింగ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకోలేదు అనుకోండి, అది సరిపోతే మన ఫ్రంట్ పార్ట్ అనేది పైకి వచ్చేస్తుంది. చెస్ట్ దగ్గర మొత్తం పైకి వచ్చేసి చాలా గలీజ్గా ఉంటుంది, అంటే బాగుండదని నా ఉద్దేశం. బాగుండదు, అన్నీ చెక్ చేసుకోవాలని నేను చెప్తున్నాను. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నాం అలా యాస్టీస్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని మనం 2 ఇంచ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా చూసుకోవాలి. నెక్ ఎక్కువైపోయింది అనుకోండి మన చెస్ట్ మీదకు వచ్చేస్తుంది. అది కూడా కాకుండా మంచిగా నెక్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ లూజ్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. సైడ్లు చూసుకోకపోతే మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వచ్చేది కూడా ఉంటుందండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేద్దాం. షేప్ బెల్ట్ కూడా యాస్టీస్గా క్లాత్ మీద పరుచుకొని అటు సైడ్ ఇటు సైడ్ ఎంత లెంత్ ఉందనేది చూసుకొని మొత్తం అది ఎలా ఉందో అలా యాస్టీస్గా మనం మార్క్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని మీరు షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకుంటే అయిపోతుంది. షేప్ బెల్ట్స్ మనకి క్లాత్ ఉంటాయండి, 6 తీసుకోండి. అంటే 3 ఒకదానికి లెక్క మనం 6 తీసుకుంటే మనకి సరిపోతుంది. మన దగ్గర క్లాత్ తక్కువగా ఉంటే 4 పీసెస్ తీసుకొని ఇంకా 2 పీసెస్ని వేరే ఎక్స్ట్రా లోన ఉంటుంది కాబట్టి వేరే 2 పీసెస్ని వేరే క్లాత్ మీరు తీసుకోండి. నేను ఇక్కడ 4 కట్ చేస్తున్నాను. ఈ క్లాత్ బ్లౌజ్ పీస్ చాలా తక్కువ ఉంది కాబట్టి నేను 4 కట్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను చంక పీసులు నడు బెల్ట్ కూడా కట్ చేశాను. మళ్ళీ ఇంకో పీస్ కోసం నేను అలా పరుచుకొని దానిపైన నేను ఇలా కట్ చేసేసుకున్నాను. నేను 4 తీసుకున్నాను, ఇంకా 2 పీసెస్ నేను వేరేది వేసేస్తాను. ఎందుకు అంటే కొంచెం ఇవి 2 వేస్తే కొంచెం పలచగా ఉంటుంది, అంత సరిపోదు. కొంతమంది మందంగా అడుగుతారు కాబట్టి నేను ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేస్తాను, మంచిగా ఉంటుందని మీకు కూడా నేను చెప్తున్నాను అనమాట. అంతేనండి. షేప్ బెల్ట్లు అయిపోయాయి, నడుము బెల్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, మనకి హ్యాండ్స్ కూడా అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.